రాష్ట్రపతికి కూడా గడువు. గవర్నర్ పంపే బిల్లులపైన 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఇదొక టాపిక్ అయితే, గవర్నర్ దగ్గరికి వెళ్ళే బిల్లులు ఇంకొక అంశం అయితే, ఎమ్మెల్యేలు వీళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్కి కూడా గడువు నిర్దేశించబోదు అని కూడా ఏం చెప్పలేం మనం. సో ఖచ్చితంగా ఇలాంటి తీర్పే మనం భవిష్యత్తులో తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇదే గడువు విధించే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఒక 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ కేసు వేసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు. ఈ 3 ఎమ్మెల్యేల మీద కేసు నడుస్తుంది. ఇంకొక 7 ఎమ్మెల్యేల మీద వీళ్ళ తర్వాత వాళ్ళది అనుకున్నారో మరేమో కానీ వాళ్ళ మీద కేసు వేయలే. అదే సమయంలో కొంతమంది ఒక 3-4 ఎమ్మెల్యేలు లేదు మేము పార్టీ ఏం మారలేదని చెప్పి బై ఎలక్షన్ వస్తే ఓడిపోతామని భయపడి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సరే, ఏది ఏమైనా 1-2-3 మాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ముఖ్యంగా దానం నాగేంద్ర అయితే అసలు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికే గడువు విధించిన సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద జరుగుతున్న కేసు విషయంలో స్పీకర్కి గడువు నిర్దేశించదు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? చేసే అవకాశాలే ఉండొచ్చు అని దీని ద్వారా మనకు అర్థమవుతున్నది. సో భారతదేశ ప్రథమ పౌరురాలు పౌరుడు ఎవరు అంటే భారత రాష్ట్రపతి. భారతదేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవి ఏదంటే భారత రాష్ట్రపతి. సో అట్లాంటి భారత రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు గడువు విధించింది. ఏమంటున్నారు? దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. జాప్యమైతే కారణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలి. గవర్నర్లకే కాదు రాష్ట్రపతికి కూడా సంపూర్ణ వీటో అధికారం ఎంతమాత్రం లేదు. బిల్లులో రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నట్టుగా భావిస్తే సుప్రీంకోర్టుకు పంపి సలహా తీసుకోవాలి. శ్రీలంకలో ఇదే విధానం అమల్లో ఉన్నది. గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుల్ని ఆశ్రయించవచ్చు. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులపై ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానమిచ్చి సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలి. తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు పూర్తి తీర్పు చెప్పింది. గవర్నర్లు పంపే బిల్లులపైన 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికే గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతకు మించి ఆలస్యమైతే జాప్యానికి సహేతుక కారణాలు సైతం నమోదు చేసి సంబంధిత రాష్ట్రాలకు ఆ విషయాన్ని తెలపాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తన తీర్పులో పేర్కొన్నది. ఒకవేళ ఏదైనా బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాష్ట్రపతి భావిస్తే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దానిపై సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చని సూచించింది. అలాగే గవర్నర్లు పంపే బిల్లులపైన నిర్దేశిత గడువులోగా ప్రెసిడెంట్ ఏ చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించి రాష్ట్రపతికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాల్సిందిగా కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. అదే సమయంలో గవర్నర్లు పంపే బిల్లులపైన రాజ్యాంగంలోని 201వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాలని, రాష్ట్రాలు సైతం కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానమిచ్చి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇలా రాష్ట్రపతికి ఒక అంశంలో నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ తీర్పునివ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపైన గవర్నర్ రవి ఏ నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం తనకున్న విశేషమైన అధికారాలు ఉపయోగించి ఆ బిల్లులు ఆమోదం పొందినట్టుగా ఏప్రిల్ 8వ తేదీన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు పంపే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి నాడు గవర్నర్లకు వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. నాడు గవర్నర్లకు గడువు విధించిన సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సైతం గడువు విధించింది. శాసనసభ బిల్లు ఆమోదించింది, గవర్నర్కు పంపింది. అక్కడ డిలే అవుతున్నది. తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ బిల్లులు ఆమోదం పొందినట్టే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారన్నది గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వచ్చింది. రాష్ట్రపతికి కూడా 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలి. రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయాలి, లేకపోతే సలహాకి అయితే సలహాకు పంపాలి, న్యాయ సలహాకి, లేదంటే ఆమోదించాలి. ఏదో ఒకటి 3 నెలల్లోపుగా చేయాలన్నది స్పష్టమైన తీర్పు. ఈ మేరకు 415 పేజీల తీర్పు కాపీని శుక్రవారం సుప్రీంకోర్టు రాత్రి 10:54 తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
మినహాయింపు లేదు. గవర్నర్కు కానీ రాష్ట్రపతికి కానీ సంపూర్ణ వీటో అధికారాలు లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. ఏ బిల్లు విషయంలో కూడా గవర్నర్కు సంపూర్ణ వీటో అధికారాలు ఉండవని మేం పేర్కొన్నాం. అదే ప్రమాణాన్ని రాష్ట్రపతికి కూడా వర్తింపచేయకుండా ఉండడానికి మాకు ఏ కారణము కనబడట్లేదు. రాజ్యాంగం అంతటా కనిపించే ఈ ప్రామాణిక సూత్రానికి రాష్ట్రపతి మినహాయింపు కాదు. అటువంటి అదుపులేని అంటే హద్దులేని అధికారాలు ఈ రెండు రాజ్యాంగ పదవుల్లో ఏ ఒక్కదానికి ఉండరాదు అని తీర్పులో స్పష్టం చేసింది. ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర జాబితాలోనిదై ఉండి ఆ బిల్లును రాష్ట్ర మంత్రివర్గ సలహాకు విరుద్ధంగా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు ఆ బిల్లును ఎక్కువ కాలం పెండింగ్లో పెడితే న్యాయ సమీక్షలో భాగంగా కోర్టులు ఆ బిల్లు నిలుపుదలకు గల కారణాలు పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తగిన కారణాలు చెప్పకుండా పెండింగ్లో పెడితే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించకపోయి ఉండొచ్చని భావించడానికి తాము సంకోచించబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులు, రాష్ట్రపతి ఆమోదం అవసరమయ్యే బిల్లుల విషయంలో వాటిని శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. అంటే ఏదైనా బిల్లు తీసుకొస్తున్నప్పుడు కేంద్రంతో సంప్రదించి కేంద్రం సూచనలు పరిగణలోకి తీసుకొని ఆ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి అన్నది సుప్రీంకోర్టు చెప్తున్నది. అలా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే శాసనపరమైన ప్రతిపాదనలను వీలైనంత వేగంగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి కూడా సూచించింది. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో ఘర్షణ వాతావరణం తగ్గుతుందని, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న అడ్డంకులను ముందే నిరోధించవచ్చని పేర్కొన్నది. సమయం, వనరుల ఆదా, కార్యనిర్వాహక శాసన వ్యవస్థల చర్యల రాజ్యాంగబద్ధత, చట్టబద్ధతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తినప్పుడు న్యాయ నిర్ణయం చేసే బాధ్యత రాజ్యాంగ కోర్టులకు ఉన్నది. కాబట్టి ఏదైనా బిల్లు స్పష్టంగా రాజ్యవిరుద్ధంగా ఉందని భావించి గవర్నర్ దానికి రాష్ట్రపతి పరిశీలనకు పంపితే రాష్ట్రపతి ఆ బిల్లును 143వ అధికరణ కింద దూరదృష్టితో ముందు జాగ్రత్త చర్యగా సుప్రీంకోర్టుకు పంపాలి అని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. సలహాలు, అభిప్రాయాల నిమిత్తం ఆ బిల్లులను రాజ్యాంగ కోర్టులకు సిఫారసు చేసే ఏర్పాటు ఏది రాష్ట్రాల స్థాయిలో గవర్నర్లకు లేనందున ఆ బాధ్యత రాష్ట్రపతిపైనే ఉందని స్పష్టం చేసింది. అంటే ఒకవేళ గవర్నర్కి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లు గవర్నర్కి పంపిన తర్వాత గవర్నర్ రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతికి అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చింది, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనుకుంటే సుప్రీంకోర్టుకు పంపాలన్నట. సుప్రీంకోర్టు చెప్తున్నది సుప్రీంకోర్టుకు పంపాలి. సో అప్పుడు ఆ సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా మన పొరుగు ఉన్న ద్వీప దేశమైన శ్రీలంకలో ఉన్న సంప్రదాయం గురించి వివరించారు. శ్రీలంకలో ప్రాంతీయ మండళ్లు చేసే చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అక్కడి గవర్నర్ కనుక భావిస్తే వారు ఆ బిల్లును ప్రెసిడెంట్కు సిఫారసు చేస్తారట. ప్రెసిడెంట్ ఆ బిల్లు రాజ్యాంగబద్ధతను పరిశీలించడానికి శ్రీలంక సుప్రీంకోర్టుకు పంపిస్తారట. సుప్రీంకోర్టు ఆ బిల్లు రాజ్యాంగబద్ధమే అని ప్రకటిస్తే గవర్నర్ దానికి బద్ధుడై ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లోపాలతో కూడిన బిల్లులు చట్టాలుగా మారితే కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతాయని, అవి అమల్లోకి రావడం ఆలస్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. చాలా గొప్ప తీర్పుగా కనిపిస్తూ ఉన్నది. మరి ఇది ఎంతవరకు అమలు అవుతుంది, ఎట్లా ఏం చేస్తారన్నది చూడాలి. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అమలు చేయాల్సిందే. అలా కాకుండా బిల్లుల రాజ్యాంగబద్ధతకు సంబంధించి రాజ్యాంగ కోర్టుల సలహాలు, అభిప్రాయాలు ముందే తీసుకోవడం వల్ల సమయం, ప్రభుత్వ వనరులు రెండూ ఆదా అవుతాయి. దానికి తోడు శాసన వ్యవస్థకు తమ బిల్లులను పరిశీలించుకొని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి మరో అవకాశం దొరుకుతుంది. ఏది ఏమైనా బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం అనే ప్రక్రియ రాష్ట్రాలకున్న శాసన అధికారాలకు విఘాతం కలిగించేదిగా ఉండకూడదు అని తేల్చి చెప్పింది. సో ఇది చాలా గొప్ప తీర్పుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారండి? కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. డౌట్ ఏముంది అందులో? రాష్ట్రపతి రాజ్యాంగబద్ధ పదవే, రాజకీయాలకు సంబంధం లేకపోయినా నియమించేది ఎవరు? మళ్ళీ అల్టిమేట్గా ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళదే అక్కడ చెల్లుబాటు అవుతుంది. వాళ్ళకి సంబంధించిన పర్సనే అక్కడ రాష్ట్రపతిగా ఉంటాడు. గవర్నర్ని ఎవరు నియమిస్తారు? అల్టిమేట్గా మళ్ళీ అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వమే. ఎవరు వీళ్ళంతా? మళ్ళా ఏదో ఒక బీజేపీ నాయకుడో, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకుడు, ఇంకో పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీ నాయకుడు అయి ఉంటాడు. లేదు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. సరే, అందరూ రాష్ట్రపతులు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే ఏంటారా అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేసారు. సో అల్టిమేట్గా ఏదైనా బిల్లు విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని భావిస్తే రాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టుకు పంపి సలహా తీసుకొని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఇవన్నింటికంటే ముందు అసలు రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టేటప్పుడే ఇది రాజ్యాంగ విరుద్ధమా,
ఎట్లా ఉంది అనే దాని విషయంలో కూడా సుప్రీంకోర్టు సలహా, కేంద్ర ప్రభుత్వ సలహా కూడా తీసుకొని పెట్టమని చెప్తున్నారు. అసలు అద్భుతంగా ఉన్నది. ఇగో